వైజాగ్ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వినూత్నంగా శిరోముండనం కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం జగదాంబ కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకురాలు మణి శిరోముండనం చేయించుకున్నారు. అన్యాయంగా స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగింపుకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను, అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియను విరమించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం మల్లా శ్రీనివాస్ గారు నిరాదీక్ష చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 3వ రోజుకి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము స్టీల్ ప్లాంట్ని కాపాడాం, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో జరుగుతుంది ఏంటి? ఇప్పటికి 3000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఇంకొక 2400 మందిని తొలగిస్తామని చెప్తున్నారు. అలాగే 1200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి బీఆర్ఎస్ ఇచ్చారు. 4 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదు. అలాగే సొంత ముడి ఖనిజం కొనడానికి ఒప్పుకోవట్లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ బయట విపరీతమైన పోలీసు నిర్బంధం. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. వీళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏం అడ్డం వస్తోంది? వర్కర్స్ ని తొలగిస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోరు? మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిపి స్టీల్ ప్లాంట్ గుండు కొట్టేస్తున్నాయి. దానికి నిరసనగానే నేను ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున గుండు కొట్టించుకుంటున్నాను. కామ్రేడ్స్, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తూ ఈరోజు 3వ రోజుకు చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుండు కొట్టేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి, విశాఖ ప్రజలకి. దానికి నిరసనగా మేము ఈరోజు గుండు కొట్టించుకునే కార్యక్రమం చేపట్టాం.